నా జాబ్ ఇష్టం. నేను ఇప్పుడు నీ కళ్ళ ముందు ఉన్నానంటే నువ్వే కారణం. నేను బతుకున్నానంటే నువ్వే కారణం అంటున్నా. చేసినావు ఇంట్లో కావచ్చు, ఇప్పుడు జాబ్ కావచ్చు. జాబ్ లేకుండా ప్రాబ్లం వచ్చినా కూడా నేను తలుచుకుంటే చాలు, ఎవరు నాకు చెప్తారు. అంత మంచిగా చేసినావు. ఇప్పుడు పిల్లలు ఒకటే అనుకుంటా. పుట్టింది పాప. నువ్వు జరిగిందే చెప్పు. జరిగింది కాబట్టి చెప్తున్నాక సాక్ష్యం కనిపిస్తుంది కదా అమ్మ. అమ్మ కనిపిస్తుంది కదా పాప మీరు ఇట్లాంటప్పుడు 3 నెలల పిల్ల ఈ సంవత్సరానికి పెద్దగైంది. మళ్ళీ ఇస్తా కొడుకు ఇస్తా కొడుకు జాతికి ఎవరు సాయం చేయకుండా కొడుకు ఇస్తాను. ఆ గుడికి జాతికి సాయం కదా కడుతుంది. ఎదురుగుంది కదా 14 ఏళ్ళు 15 మందికి ఇచ్చినావు. అవుతావు ఇచ్చినావు. ఇస్తారు. ఈ కౌంట్ ఎట్లుంటారు? ఇంకా నువ్వు అడిగే పనిలే ఇస్తారు. ఖర్చు సామాన్ కొడుకు కొడుకుని ఇస్తారు. ఇంకా కొడుకుని ఇచ్చేదే కావాలా? ఆ అమ్మ ఏం కోపం ఉందనుకోండి ఎక్కువ కొడుకు ఏం చేస్తావా? జుట్టు పట్టుకునే కదా నన్ను